విశిష్టమైన వ్యక్తికి భారతీయ జనతా పార్టీలో పదవి లభించనుందని కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావును ఉద్దేశించి బిక్కిన వ్యాఖ్యానించారు. గోకవరంలో కంబాల స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఛత్రపతి శివాజీ మెమోరియల్ కబడ్డీ పోటీలను బిక్కిన విశ్వేశ్వరరావు ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా కంబాల శ్రీనివాసరావు కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. 70 జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో మొదటి విజేతకు 50,000, రెండో విజేతకు 30,000, మూడో విజేతకు 20,000 రూపాయలు, నాలుగో విజేతకు 10,000 రూపాయలు బహుమతిగా అందించనున్నట్టు నిర్వాహకులు కంబాల శ్రీనివాసరావు చెప్పారు. గణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను గోకవరంలో ఉన్నాను. ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజు విశిష్టత ఏంటంటే, గోకవరం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క జన్మదినం ఫిబ్రవరి 19ని, ఆ రోజున మనం ఆయన జయంతిని మనం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా కంబాల స్పోర్ట్స్ అకాడమీని ఒక సంస్థ నుంచి, నేను ఒక సంస్థ ఉంది నాకు, ఆ సంస్థ నుంచి పోయిన సంవత్సరం కూడా సీజన్ 1 కంబాల సీజన్ 1 అనే దాంతో లాస్ట్ ఇయర్ ఒక 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ కబడ్డీ పోటీలు నిర్వర్తించి భారీ ఎత్తున బహుమతులు ప్రకటించడమే కాకుండా కబడ్డీ ఆడే ప్లేయర్స్ అందరూ కూడా చాలా సంతోషపడే విధంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది. మీద కబడ్డీ పోటీలు నిర్వహించడం మన పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కంబాల శ్రీనివాస్ గారు అద్భుతంగా నిర్వహిస్తూ, సాధారణంగా ఇవి విలేజ్ క్రీడలుగా ముద్రపడి ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కబడ్డీ సీజన్ అని చెప్పేసి టీవీలో చూడడం మొదలుపెట్టాక మళ్ళీ మన విలేజెస్లో మొదలుపెట్టారు. కానీ కంబాల శ్రీనివాస్ గారు లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. అద్భుతంగా ఇక్కడ కోర్ట్స్ని నిర్వహించడం కానీ చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు. అలాంటి వ్యక్తి యొక్క సేవలు అందరూ పొందాలి. వారి గైడెన్స్ తీసుకుని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వ్యక్తులు కూడా ముందుకు రావాలి స్పోర్ట్స్ పరంగా. అదేవిధంగా వారు చేస్తున్న విభిన్నమైనటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు ఇక్కడ వీక్షించడం జరిగింది. చాలా అద్భుతం. అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మీ అందరి సమక్షంలో కలిసి వారికి